నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సామాజిక పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరును ప్రభుత్వం పునరుద్ధరణ చేసింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణనపై సంతకం చేశారు. జూలై నుంచి వృద్ధాప్య పింఛన్ను 4,000, దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు ప్రభుత్వం ఇవ్వనుంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షన్ పెంచిన దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేము దివ్యాంగులు చాలా సంతోషిస్తూ ఉన్నాం. మా జీవితాలని వెలుగు నింపేది గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారేనని చెప్పేసి పగాఢంగా నమ్ముతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా 3,000 వికలాంగులకి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. అది ఉన్నది ఉన్నట్లుగా 3,000 పెన్షను ఇచ్చుకుంటూ పోయాడే కానీ ఆ జగను, మా వికలాంగుల సొమ్ము తిన్న జగను ఎట్లా తిన్నాడంటే, ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3వ తారీఖు జరుగుతుంది. ఆ ఫంక్షన్ కూడా చేయకుండా ఆ బడ్జెట్ కూడా మింగేసిన జగను ప్రజలు భలే బుద్ధి చెప్పారు. ఇప్పుడు 1000 రూపాయలు పెంచారు, మొత్తం 4,000 పెంచిన. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు ఇట్లాగే ఉండాలి సారు. మాకు బాబు గారే మాకు కావాలి, ఈ ప్రభుత్వం కావాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర నిర్వహించారు. వెంకటపాలెం నుండి తిరుమల వెంకన్న దేవస్థానం వరకు 12 మంది చేపట్టిన పాదయాత్రకు శంకర్ విలాస్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములను సైతం త్యాగం చేశారన్నారు. రైతులను ఇబ్బందులు పెడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అరాచకపు పాలన చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని రైతులు వెళ్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, వాణిజ్య విభాగం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలను నమ్మి ఎవరికైతే నేను మీకు రాజధాని ఇక్కడే ఉంచుతాను, తర్వాత డెవలప్ చేస్తానని మాయమాటలు చెప్పితే నమ్మి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆయన గెలిచిన తర్వాత 2019లో రాజధానిని 3 రాజధానులని చెప్పి మళ్ళీ నాటకాలు మొదలుపెట్టాడు. ఆ నాటకాలను తట్టుకోలేక అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఉవ్వెత్తున ఉద్యమం, న్యాయస్థానం టు దేవస్థానం ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత అరసవల్లి నుంచి అమరావతి నుంచి అరసవల్లికి కూడా జరిగింది, దానిలో కూడా పాల్గొన్నాను. ఆ ప్రాంత రైతుల యొక్క ఇబ్బందులను చూసి మనసు చెల్లించి నేను కూడా పాదయాత్ర చేశాను. వాళ్ళు చేసింది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు భూములు దారం చేశారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు పాటుపడినందుకు ప్రత్యేకంగా వెంకటపాలెం నుంచి వెంకన్న సంధికి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరణ చేసిన తర్వాత వీరు బయలుదేరటం చాలా సుపరిణామం. కలియుగ దైవుడు కరుణించి ఆంధ్రప్రదేశ్ని అమరావతిగా ఉంచినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆశీర్వదిస్తున్నారు. అట్లానే వీరందరూ 12 మంది కూడా కాలినడకన అమరావతిని వెంకటపాలెం నుంచి కలియుగ దైవం వెంకటేశ్వర సన్నిధికి మొక్కు తీర్చుకున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే జరిగింది. జడ్పీ కాంపౌండ్లోని రెడ్ క్రాస్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీజీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వడ్లమాని రవి, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. రక్తదానంపై యువత అపోహలను వీడాల్సిన అవసరం ఉందని నరసింహారెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందేలా చూస్తే ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. ఇది ఒక హ్యూమన్ బీయింగ్ నుండి మరొక హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఇవ్వగలిగిన ఒక దానం. ఇది డబ్బులు ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, కానీ రక్తం మాత్రం ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషికి చేయగలిగే సహాయం. ఆ రక్తదానం చేయడం ద్వారానే ఒక మనిషి తన మనిషిగా నిరూపించుకోగలుగుతాడు. భవిష్యత్తులో మరింత మంది యువకులు ఈ రక్తదానాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని రక్తదానం అనేది జీవితాంతం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత షార్టేజ్ ఉంది. ఈరోజు న్యూస్ రిపోర్ట్స్ కనుక చూసినట్లయితే దాదాపు ప్రతి సంవత్సరం ఒక భారతదేశంలోనే 20 లక్షల మంది రక్తదానం కోసం ఎదురు చూస్తున్నారు. నీట్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలో ఎన్ఎస్యుఐ ఆందోళనకి దిగింది.
హిమని సెంటర్ గాంధీ బొమ్మ విగ్రహం వద్ద ఎన్ఎస్యూఐ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఎన్డీఏ సంస్థ చేసిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కరీం తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ వారు నిర్వహించినటువంటి 2024 నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కూడా 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అయితే ఉందో, నీట్ పరీక్ష పేపర్లను లీకేజ్ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల యొక్క ప్రాణాలను సైతం, విద్యార్థుల యొక్క భవిష్యత్తును సైతం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎన్టీఏ వాళ్ళకి, ఈ దేశ ప్రధానమంత్రికి, అదేవిధంగా దేశ విద్యాశాఖ మంత్రికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ చూస్తూ ఊరుకోదు. ఎన్ని పోరాటాలు విద్యార్థుల కోసం ఎన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలో అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించారని నూతన మంత్రులు నిమ్మల రామానాయుడు, డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత చెప్పారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గురువారం రాత్రి మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ 5 సంతకాలతో నిరుద్యోగ యువత, రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు భరోసా కల్పించారని చెప్పారు. సూపర్ 6 పథకాల అమలుపై రోడ్ మ్యాప్ తయారు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాలేదు. ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో, ఎంతమంది పనిచేస్తున్నారో సమీక్షిస్తామని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి 10,000 రూపాయల వేతనం ఇచ్చి పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేయిస్తామని తెలిపారు. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి విధంగా. ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, ఆ దివ్యాంగుల్ని కూడా ఆయన రాజకీయంగా వాడుకున్నాడు. చాలా అన్యాయకరమైన విషయం. ఆ రోజు మేము చెప్పాం, ఛాలెంజ్ చేసి జూలై 1వ తేదీన మళ్ళీ 3,000 రూపాయలు, నెల 1,000, 3,000 ప్లస్ పెన్షన్ 7,000 రూపాయలు మీ గుమ్మం దగ్గరే, మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈవేళ మరి 3వ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 16,347 ఉద్యోగాల్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం మీద పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే యువత నిర్వీర్యమవుతున్న వాళ్ళ కోసం స్కిల్ సర్వే తీసుకోవడం, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలనే లక్ష్యం కూడా ఇంకో సంతకం మీద కూడా తీసుకున్నాం. మేము మేనిఫెస్టోలో చెప్పాం, ఉద్యోగం, ఉపాధి కల్పించడం లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా మేము యువతకి నమ్మకం కలిగించాం. దానిలో భాగంగానే మొదటగా ఉద్యోగాల కల్పించడం సంతకాలు పెట్టడం కూడా జరిగింది. సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది. ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్కి కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పడి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశనం చేశారు.
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే 5 పథకాల ఫైళ్లపై సంతకాలు చేయడం పట్ల జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీతో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం, రైతులకు నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, వృద్ధులకు పెన్షన్ను 4,000కు పెంచడం, అన్న క్యాంటీన్లను పునరుద్దరించడం, స్కిల్ సెన్సెస్ ద్వారా నైపుణ్యాలను పెంపొందించడం లాంటి పథకాలు కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందిస్తాయని తెలిపారు. చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా వ్యవహరించని అవినీతిని ప్రోత్సహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను, జిల్లా మండల అధికారులపై చట్టబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఏ అధికారి అయినా ఇలాంటి తప్పులు చేయడానికి భయపడే విధంగా చర్యలు ఉండాలన్నారు. చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రోత్సహించాలని, గౌరవించాలని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ప్రధానమైన పథకాలపై సంతకాలు చేయటం హర్షణీయమని జనచైతన్య వేదిక ప్రకటిస్తుంది. అందులో ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించే మెగా డిఎస్సీని ప్రకటించడం గొప్ప పరిణామం. రెండవది, రైతులు, భూమిపై హక్కు ఉన్న అనేక మంది ఆందోళన చెందుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం ఒక ప్రధాన అంశం. మూడవది, స్కిల్ సెన్సస్ పేరుతో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, నిపుణుల్ని ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం. అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు లక్షలాది మందికి ఆహార భద్రతని కల్పించిన అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించాలని భావించడం మరొక గొప్ప పరిణామం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.